రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానమైనటువంటి గుణపాఠాల్లో ఒకటి భారతదేశ రాజకీయ చిత్రపటం నుంచి ప్రాంతీయ పార్టీలు అంతరించిపోతున్నాయి. 2024 లోకసభ ఎన్నికల తరువాత నుంచి దాదాపు 15 చిన్న పెద్ద ప్రాంతీయ పార్టీలు ఖతమైపోయినాయి, అధికారానికి దూరమైపోయినాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు కనిపించటం లేదు. తాజాగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అత్యధిక ఎంపీ సీట్లు ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి లోకసభలో చాలా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ మట్టి కరిచింది, ఘోరంగా ఓడిపోయింది. మమతా బెనర్జీ కూడాను గెలుపోటముల డోలాయమానంలో భవానీపూర్ నియోజకవర్గంలో ఉన్నారు ఈ వీడియో చేసే సమయానికి. అదేవిధంగా తమిళనాడు అత్యధిక ఎంపీలు పంపించినటువంటి కాంగ్రెస్ తరువాత అత్యధిక ఎంపీలు ఉన్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే కూడా ఎన్నికల్లో మట్టి కరిచింది. ఎంత ఘోరంగా మట్టి కరిచిందంటే అక్కడ 3 ప్రధానమైనటువంటి కూటములుంటే అధికార డిఎంకే 3వ స్థానంలో ఉంది. ఈ వీడియో చేసే సమయానికి ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ భారీ తేడాతో వెనకంజలో ఉన్నారు. కాబట్టి ఈ 3 ఎన్నికల్లో 2 ఎన్నికల్లో 2 ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు వెనుకంజలో ఉన్నాయి. కేరళలోని లెఫ్ట్ పార్టీని మనం ప్రాంతీయ పార్టీగా పరిగణించినట్టయితే అక్కడ కూడా ప్రాంతీయ పార్టీ ఓడిపోయినట్టే, ఘోరంగా ఓడిపోయినట్టే. పినరాయి విజయన్ వెనకంజలో ఉన్నారు, తక్కువ మెజారిటీ అయినప్పటికీ కూడాను మొత్తానికి వెనకంజలో ఉన్నారు. ఈ వీడియో చేసే సమయానికి ఫలితం మారవచ్చు, కానీ 3 ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఖతం. అయితే 2024 నుంచి చూస్తే ఆర్జేడీ వరుసగా మరోసారి ఓడిపోయింది. ఆర్జేడీ ఈరోజు నాయకత్వం లేనటువంటి పార్టీగా ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ వయసు మీరిపోయింది, ఆయన ఎన్నికల్లో పాల్గొనే స్థితిలో లేదు. ఆయన కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్ పార్టీని నిలబెట్టి గెలిపించే పరిస్థితిలో లేడు. ఆ తరువాత శివసేన పార్టీ నిజానికి 1960వ దశకంలోనే ఫార్మ్ అయినటువంటి పార్టీ, కానీ ఆ పార్టీ ఇప్పుడు 2గా చీలింది. ఒక కూటమి బీజేపీతో ఉంది, ఒక పార్టీ ఒక ముక్క బీజేపీతో ఉంది, ఇంకొక ముక్క ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే చేతిలో ఉన్నటువంటి ముక్క పతనం దిశగా చాలా వేగంగా పరిగెడుతోంది. ఎన్సీపీ విషయం కూడా అదే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ యొక్క నాయకత్వం వయసు మీరిపోయింది, కొత్త నాయకత్వం లేదు, అజిత్ పవార్ లేరు. ఆ పార్టీ భవిష్యత్ ఏమిటన్నది పెద్ద ప్రశ్నార్థకం. ఆ పార్టీ నాయకులు నెమ్మదిగా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇదే రకంగా చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్లలో అధికారం ఉండడమే కాకుండా గోవాలో, గుజరాత్లో చాలా బలాన్ని ప్రదర్శించినటువంటి పార్టీ ఇప్పుడు ఢిల్లీలో నామరూపాలు లేని పరిస్థితి. గుజరాత్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. కేవడియా దగ్గర ఒక జిల్లా పరిషత్ ఈసారి ఎన్నికల్లో మొత్తానికి గెలుచుకుంది, కానీ అదొక్కటే విజయం సరిపోదు. అదేవిధంగా పంజాబ్లో కూడా వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. సో ఆప్, శిరోమణి అకాలీదళ్ అనేక చీలిక వాలికలైనప్పటికీ శిరోమణి అకాలీదళ్ బాదల్ ఫ్యాక్షన్ కొంత బలంగా ఉండేది, అది కూడా బీజేపీ నుంచి దూరమై రాజకీయ తప్పిదాలు చేసి పూర్తిగా పంజాబ్ రాజకీయాల్లోంచి తెరమరుగైపోయింది. బీజేడీ ఒడిస్సాలో బీజేడీ అనేక సంవత్సరాలు పరిపాలించిన బీజేడీ ఈరోజు విపక్షంలో ఉంది. బిజు పట్నాయక్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, వయస్సు మీరింది, ఆయనకు కూడా 70వ దశకంలో 70వ పడిలో ఉన్నారు. కాబట్టి ఆ పార్టీకి కూడా నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ లేదు. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. బీఆర్ఎస్ కొంచెం తెలంగాణలో హడావిడి చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడాను పార్టీలోనే కుటుంబంలోనే చిలిక రావడం ఒకెత్తు. రెండవది ఆ పార్టీ ఇటీవల చేసినటువంటి ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే అంత ప్రజాదరణ లేనటువంటి కాంగ్రెస్ని కొట్టడంలో అది విఫలమైంది. కేసీఆర్ బయటకు వస్తే తప్ప పార్టీలో ఎంతో కొంత చైతన్యం రాని పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కూడా నెక్స్ట్ ఎన్నికలు రాబోయే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏ రూపంలో ఉంటుంది చెప్పలేనటువంటి పరిస్థితి.
మమతా మన మెహబూబా ముఫ్తీకి చెందినటువంటి పీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఉగ్రవాదులు నమ్మడం లేదు, వేర్పాటువాదులు నమ్మడం లేదు, ప్రజాస్వామ్యవాదులు నమ్మడం లేదు, ఈ దేశం కశ్మీర్ భారతదేశంతో కలిసి ఉండాలనే వాళ్ళు నమ్మడం లేదు. జాట్ పార్టీలు కొన్ని ఉండేవి, ముఖ్యంగా జననాయక్ జనతా పార్టీ కావచ్చును, అదేవిధంగా ఇండియన్ నేషనల్ లోక్దల్ కావచ్చును. ఈ పార్టీలన్నీ కూడా హర్యానాలో అప్రాసంగికమైపోయినాయి. జేడీఎస్ జనతాదళ్ సెక్యులర్ కర్ణాటకలో ఈరోజు బీజేపీకి తోకగా ఉంది. దాని బలం నానాటికి తగ్గిపోతోంది. కుటుంబానికి చెందినటువంటి కొన్ని సీట్లు గెలుచుకోగలిగితే అదే పరమావధి అన్నట్టుగా పార్టీ ఉంది. ఒకానొక సమయంలో అది చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ. జేడీఎస్ కూడాను నితీష్ కుమార్ వెళ్ళిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటో మనం చెప్పలేనటువంటిది. కాబట్టి ఓవరాల్గా దేశంలో 1980వ దశకం నుంచి పుట్టుకొచ్చినటువంటి అనేక ప్రాంతీయ పార్టీలు, బహుజన్ సమాజ్ పార్టీ ఉందా లేదా తెలియనటువంటి పరిస్థితి, అఖిలేష్ యాదవ్కి చెందినటువంటి పార్టీ ఒకటి. ఈరోజు వచ్చే సంవత్సరం జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దాని పర్ఫార్మెన్స్ని బట్టి దాని భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ మళ్ళీ గనక ఓడిపోతే 15 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నట్టు అవుతుంది. అలాంటి పార్టీని నిలబెట్టడం చాలా కష్టం. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు నెమ్మదిగా దుకాణాలు మూసుకుంటున్నాయి. డిఎంకే విషయమే తీసుకుంటే డిఎంకే స్టాలిన్ వయసు 71 సంవత్సరాలు, వచ్చే ఎన్నికకి ఆయన వయసు 76, క్షమించాలి 73, ఆయన వయసు 78, అంటే 80కి దగ్గరగా వస్తాడు. మమతా బెనర్జీ కూడాను వచ్చే ఎన్నికకి 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఏఐఏడిఎంకే బీజేపీతో జత కట్టినప్పటికీ ఆ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఈడప్పాడి పళనిస్వామి వయసు 71 సంవత్సరాలు, వచ్చే ఎన్నికలకి ఆయన 76 ఏళ్ళు. పర్యవసానంగా ప్రాంతీయ పార్టీలో సెకండ్ లెవెల్ నాయకత్వం లేకపోవడం ఒకటి, ఉన్న నాయకులు నెమ్మదిగా ప్రభావం తగ్గిపోవడము, జనాకర్షణ తగ్గడము. మూడవది, ఏ ప్రాంతీయ ఐడియాలజీని తీసుకుని ముందుకొచ్చారో ఆ ప్రాంతీయ ఐడియాలజీలు నెమ్మదిగా బలహీనపడుతున్నాయి. తెలుగుదేశం ఇంకా మిగిలింది, జనతాదళ్ యునైటెడ్ మిగిలింది, ఒకటి రెండు చిన్న అప్నాదళ్ వంటి పార్టీలు మిగిలి ఉన్నాయి. ఇంకా కేవలం కులాలకు పరిమితమైనటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. ఉదాహరణకి రాజ్భర్లకు చెందినటువంటి పార్టీ ఉంది, లేకపోతే మూసాహార్లకు చెందిన పార్టీ బీహార్లో జీతన్ రామ్ మాఝీ పార్టీ ఉంది. అలాంటి పార్టీలు ఏదో ఒక పెద్ద పార్టీకి తోకగా మాత్రమే ఉండగలవు తప్ప దేశ రాజకీయాలను శాసించగలిగే స్థితి నుంచి ప్రాంతీయ పార్టీలు పడిపోతున్నాయి. వాటి యుగము అంతరిస్తోంది. 2026 5 అసెంబ్లీ ఎన్నికల ఫలితము చెప్పేటటువంటి తీర్పు ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.